ఓం నమో సుబ్రహ్మణ్యాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం సకల కీడులను తొలగించి అష్టసిద్ధులను ప్రసాదించే శ్రీ స్వామినాథ పంచకాన్ని, దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. హే స్వామినాథార్థబంధో భస్మలిప్తాంగ గాంగేయ కారుణ్య సింధో రుద్రాక్షదారిన్నమస్తే రౌద్రరోగం హరత్వం పురారేర్గురోర్మే రాకేందువక్త్రం భవంతం మారరూపం కుమారం భజే కామపూరం. అనగా, హే స్వామినాథ, ఆర్తుల బంధువా, భస్మము పూసుకున్నవాడా, గంగాపుత్రుడా, కారుణ్యసింధు, రుద్రాక్షలు ధరించినవాడా, నీకు నమస్కారములు. త్రిపురారి గురువైన నీవు నా రోగాలన్నీ తొలగించుము. పూర్ణచంద్రుని వంటి ముఖము, మన్మధుని వంటి రూపము కలిగిన కోరికలన్నీ తీర్చే కార్తికేయుడిని నేను సదా భజిస్తాను. మాం పాహి రోగాద ఘోరాత్ మంగళాపాంగపాతేన భంగాత్స్వరాణాం కాలాచ్చ దుష్పాకకూలాత్ కాలకాలస్య సూనం భజే క్రాంతసానుం. అనగా, శుభకరమైన నీ చూపులతో భయంకర రోగాలను, ఘోర కష్టాలను, నా స్వరాల భంగము నుండి, దుష్టగ్రహ మరియు దుష్ప్రభావాల నుండి నన్ను రక్షించుము. కాలానికి కూడా కాలమైన శివుని కుమారుడు అయిన సుబ్రహ్మణ్య స్వామిని నేను భజిస్తున్నాను. బ్రహ్మాదయో యస్య శిష్యా బ్రహ్మపుత్రా గిరౌ యస్య సోపానభూతాః సైన్యం సురశ్చాపి సర్వే సామవేదాదిగేయం భజే కార్తికేయం. అనగా, బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతలు ఎవరి శిష్యులో, బ్రహ్మదేవుని పుత్రులు ఎవరి పర్వతానికి మెట్లుగా ఉన్నారో, దేవతలందరూ ఎవరి సైన్యంగా ఉన్నారో, సామవేదం వంటి వేదములచే ఎవరు కీర్తింపబడుతున్నారో అటువంటి కార్తికేయుడిని నేను భజిస్తున్నాను. కాషాయ సంవీత గాత్రం కామరోగాది సంహారి భిక్షాన్న పాత్రం కారుణ్య సంపూర్ణ నేత్రం శక్తిహస్తం పవిత్రం భజే శంభుపుత్రం. అనగా, కాషాయ వస్త్రాలను ధరించినవాడు, కామ రోగాది దోషాలను నశింపచేసే భిక్షాపాత్రను ధరించినవాడు, కరుణతో నిండిన నేత్రములు కలవాడు, చేతిలో శక్తిని ధరించిన శంభుపుత్రుడైన కుమారస్వామిని నేను భజిస్తున్నాను. శ్రీస్వామి శైలే వసంతం సాధు సంగస్య రోగాన్ సదా సంహరంతం ఓంకారతత్వం వదంతం శంభుకర్ణో హసంతం భజేహం శిశుంతం. అనగా, కైలాస పర్వతంపై నివసించేవాడు, సాధువుల సమూహములో ఉన్న రోగాలను నశింపచేసేవాడు, ఓంకారతత్వాన్ని ఉపదేశించేవాడు, శివుని చెవిలో నవ్వుతూ ఉండే బాలుడు అయిన కార్తికేయుడిని నేను సదా భజిస్తున్నాను. స్తోత్రం కృతం చిత్రచిత్రం దీక్షితానంత రామేణ సర్వార్థ సిద్ధ్యై భక్త్యా పఠేద్యః ప్రభాతే దేవదేవా ప్రసాదాత్ లభేతాష్ట సిద్ధిం. అనగా, అనంతరామ దీక్షితులు సకల కార్యసిద్ధి కొరకు ఈ స్తోత్రాన్ని రచించారు. ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తితో ప్రాతకాలంలో పఠిస్తారో వారికి కార్తికేయుని అనుగ్రహంతో పాటు అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. ఇతి శ్రీ అనంతరామదీక్షితర్కృతం శ్రీ స్వామినాథ పంచకం. ఓం నమో సుబ్రహ్మణ్యాయ నమః.